This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము మే 26కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఆర్ఆర్బీ, సిజిఎల్ మరియు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోని ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ మనకు ఖచ్చితంగా 30 నుంచి 35% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అది డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, లేకపోతే సబ్జెక్ట్కి లింకప్ చేసైనా, కరెంట్ అఫైర్స్ లింకప్ చేసిన క్వశ్చన్స్ అయినా అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము రోజు ఈ కరెంట్ అఫైర్స్ని చదివే సమయంలో ఏదైతే అంశం ఉందో ఆ అంశంతో, ఆ వర్తమాన అంశంతో పాటు సబ్జెక్ట్‌కి కూడా లింకప్ చేసుకొని చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్‌గా మీరు నోట్స్‌ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఈ విధంగా నోట్స్‌ని మెయింటైన్ చేస్తే మీరు ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. అదేవిధంగా చదువుకున్నది మీకు మెమరీ బాగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో, ఈ మెథడ్‌ని ఫాలో అవుతూ ఉండండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరియు కొంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ ఒకటేసారి ఎవ్రీ 1 మంత్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తము ఒకేసారి చదవడం వలన అది గుర్తుండకపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా మీకు కరెంట్ అఫైర్స్‌ని ఫ్రీగా ప్రొవైడ్ చేయాలన్న ఒక ఉద్దేశంతోటి ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్‌లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక మంత్లీ మ్యాగజైన్ కూడా మనకు రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్. ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్‌గా మ్యాగజైన్ వస్తుంది. అదేవిధంగా తెలుగు మీడియంకి సెపరేట్‌గా మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ మ్యాగజైన్ వచ్చేసి మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు అనాలిసిస్ ఓరియంటేషన్‌తో కూడిన ఇన్ఫర్మేషన్‌ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు మెయిన్స్ పరంగా, అదేవిధంగా ప్రిలిమ్స్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా ఈ మ్యాగజైన్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్ట్ అంశం గనక ఒకసారి మనం చూసుకుంటే, న్యూ ఐటీ రూల్స్ కమ్ ఇంటూ ఫోర్స్ టుడే విల్ కాంప్లీ సేస్ ఎఫ్‌బి అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నూతన ఐటీ రూల్స్ అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇది. దీన్ని మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకోవచ్చు. లేకపోతే గవర్నెన్స్‌లో భాగంగా ఈ టాపిక్‌ని మనము చదువుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఐటీ నియమ నిబంధనలను తీసుకురావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్, గూగుల్ కూడా ప్రస్తుతం ఈ ఐటీ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఐటీ గైడ్‌లైన్స్‌ని కూడా అంగీకరించే విధంగా తమ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మనకు సోషల్ మీడియా అనంగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్, ట్విట్టర్. ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించిన సామాజిక మాధ్యమాలివి. ఇందులో ముఖ్యంగా ఈ సమాచారం ఏదైతే ఉందో, ఆ సమాచారానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్‌లైన్స్ ఫర్ ఇంటర్మీడియేట్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావడం అనేది జరిగింది. సో, పేరు గుర్తుంచుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్‌లైన్స్ ఫర్ ఇంటర్మీడియటరీస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ 2021 రూల్స్. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతము ఈ మధ్య కాలంలో తరచుగా అనేక రకమైన వివాదాలు రావడం అనేది జరిగింది. లైక్ ఇటీవల వాట్సాప్ గనక తీసుకుంటే, అది తన యొక్క ప్రైవసీ పాలసీని మార్చుకోవడం అనేది జరిగింది. ఈ ప్రైవసీ పాలసీ పరంగా ఈ వాట్సాప్ ఏదైతే ఉందో, ఈ వాట్సాప్‌ని చాలామంది అన్‌ఫాలో కూడా చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది వ్యక్తిగత సమాచార హక్కుకు, అదేవిధంగా గోప్యత హక్కుకు భంగం కలిగించే విధంగా ఉందని ఇటీవల వాట్సాప్‌కి సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణ అనేది జరగడం జరిగింది. ఇటువంటి వివాదాస్పదమైన అంశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ ఒక రకమైన నిబంధనలు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోటి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రూల్స్‌ని విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్య మండళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నిబంధనల అమలును ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే గతంలో ఈ నిబంధనలు 2021కి సంబంధించిన ఈ నిబంధనలకు సంబంధించి
సో, ఈ ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ ఏవైతే ఉన్నాయో ఇవి మరొక సంవత్సరం పాటు వాయిదా వేయాలని కోరడం జరిగింది. సో, ఇక్కడ తీసుకువచ్చిన ఈ నూతన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఆ నిబంధనలను ఒకసారి మనం చూసుకుంటే, దేశంలో పనిచేస్తున్న ఈ సామాజిక మాధ్యమాలకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్థల యొక్క పేరు మరియు వాటి యొక్క చిరునామా, అదేవిధంగా అధికారులకు సంబంధించిన వివరాలను తమ యొక్క వెబ్‌సైట్‌లలో కానీ, లేకపోతే తమ యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాప్‌లో కానీ స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక మన దేశం నుంచి వచ్చే ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో, ఆ ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా ఒక ఇంటర్నల్ మిషనరీని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ఈ రూల్స్‌లో పేర్కొనడం జరిగింది. అంటే మన దేశవ్యాప్తంగా ఉన్న కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కంప్లెయింట్స్‌ని పరిష్కరించడానికి ఒక అంతర్గత యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన దేశానికి సంబంధించి దేశ సార్వభౌమత్వానికి, అదేవిధంగా మన దేశ రక్షణకు సంబంధించిన కీలక అంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని కానీ, ఆ సమాచారానికి సంబంధించిన పోస్టింగ్‌లను గాని పెడితే, వాటి యొక్క మూలాలను ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే అంటే లైక్ ఏదైనా విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ ఏదైతే ఉందో, అటువంటి కంటెంట్‌ను కనుక ఫైండ్ ఔట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా దాన్ని ఎవరు పోస్ట్ చేశారనే అంశాన్ని ఇమ్మీడియేట్‌గా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఎవరిదైనా ఈ ఫేస్‌బుక్ అకౌంట్ కానీ, లేకపోతే గూగుల్, ట్విట్టర్ అకౌంట్స్ కానీ బ్లాక్ అయిన సందర్భంలో వారి యొక్క అకౌంట్‌లను బ్లాక్ చేసిన సందర్భంలో ఆ బ్లాక్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తులకి తమ యొక్క వాదనను వినిపించుకోవడానికి సమయాన్ని కల్పించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, ఇవన్నీ కొన్ని రూల్స్ ఈ 2021కి సంబంధించిన రూల్స్ ఇవి. సో, ఈ రూల్స్‌ని ఖచ్చితంగా మన దేశంలో ఉన్న ఈ సామాజిక మాధ్యమ సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, సీబీఐ డైరెక్టర్‌గా జైస్వాల్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఆల్రెడీ మనము చెప్పుకోవడం జరిగింది. సీబీఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి డైరెక్టర్ యొక్క నియామకానికి సంబంధించి నిన్న హై లెవెల్ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఈ హై లెవెల్ కమిటీ మీటింగ్‌కి సంబంధించి ప్రస్తుతము కేంద్ర దర్యాప్తు సంస్థకు సంబంధించిన నూతన డైరెక్టర్‌గా మహారాష్ట్ర కేడర్‌కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము ఇక్కడ ఈ సుబోధ్ కుమార్ జైస్వాల్ అంటే ఈ సీబీఐ డైరెక్టర్‌కి సంబంధించిన నియామకం ఏదైతే ఉందో, ఆ నియామకానికి సంబంధించి నిన్న ఆల్రెడీ మనము కొంతవరకు చదువుకున్నాం. అయితే ఈ నియామకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధ్వర్యంలో నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా ఇక్కడ చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, అదేవిధంగా లోక్‌సభలో ఉన్న విపక్ష నేత అధీర్ రంజన్‌లతో కూడిన ఈ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో, ఈ త్రిసభ్య కమిటీ దాదాపుగా 109 మంది జాబితా నుంచి ఫైనల్‌గా ఇతన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. సో, బాధ్యతలు చేపట్టిన దాని నుంచి 2 సంవత్సరాల పాటు ఇతను ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో, గతంలో ఫిబ్రవరిలో ఈ సీబీఐ డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా ఎవరైతే ఉన్నారో అతను పదవీ విరమణ చేయడంతో 3 నెలలుగా ఈ సీబీఐ పూర్తి స్థాయి డైరెక్టర్ అనేది లేకుండా సీబీఐని నడపడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఇక్కడ రావడం అనేది జరిగింది. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును జస్టిస్ ఎన్‌వి రమణ ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. సో, సీజీఐ మేడ్ స్టేట్మెంట్ ఆఫ్ లా ఎట్ ద సీబీఐ పానెల్. సో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు గతంలో విధించిన ఒక నిబంధన ఏదైతే ఉందో, ఈ సీబీఐ డైరెక్టర్ పదవికి సంబంధించిన నిబంధన. సో, ఆ నిబంధనను ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. సో, మరొక 6 నెలల్లోపు ఎవరైతే పదవీ విరమణ చేస్తారో, సో, ఆ అధికారుల పేర్లను పరిశీలించకూడదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అయితే ప్రస్తుతం ఇక్కడ 109 మంది లిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ 109 మంది లిస్ట్‌లలో
వచ్చే 6 నెలల్లో ఎవరైతే పదవీ విరమణకు దగ్గరగా ఉంటారో సో వారిని సిబిఐ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకోవడం అనేది కుదరదు అని ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఈ జస్టిస్ ఎన్వి రమణ చెప్పిన దాని ప్రకారము ఈ సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సమావేశంలో ఇక్కడ జూలై 31వ తేదీన అంటే నెక్స్ట్ జూలై అంటే నెక్స్ట్ 2 మంత్స్‌లో పదవీ విరమణ చేయబోయే ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ ఆస్థానా, అదేవిధంగా ఈ మే నెలాఖరు వరకు పదవీ విరమణ చేయబోయే మరొక ఐపీఎస్ అధికారి వైసీ మోదీల పేర్లను ఇక్కడ పక్కన పెట్టాల్సి రావడం అనేది జరిగింది. సో, వీరిద్దరిని కాదని ప్రస్తుతం ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమించడం అనేది జరిగింది. సో, ఇది మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో, ఇక్కడ 6 నెలల నిబంధన అనేది మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో గుర్తుంచుకోవాల్సిన అంశము. 6 నెలలలోపు సర్వీస్ ఉన్నవారిని ఎటువంటి పోలీస్ చీఫ్ పోస్టులకు పరిగణలోకి తీసుకోకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పడం జరిగింది. సో, ఈ ప్రస్తుతం ఈ ఎంపిక కమిటీ ఏదైతే ఉందో, ఈ ఎంపిక కమిటీ కూడా ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సో, దీనికి సంబంధించిన కేస్‌కి సంబంధించి మనకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఆ కేస్ ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ప్రకాష్ సింగ్ కేస్. ఇది ఎగ్జామ్‌లో అడుగుతాడు. ప్రకాష్ సింగ్ కేస్. ఈ కేస్ పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా 6 నెలల వ్యవధి ఏదైతే ఉందో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఎవరిని నియమించారనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. సో, ఆల్రెడీ నిన్న మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ సిబిఐ అని, డైరెక్టర్ ఆఫ్ ద సిబిఐ అని. సో, ఇక నెక్స్ట్ అంశము ప్యానెల్ టు డిఫైన్ అఫెన్సెస్ ఆఫ్ స్పీచ్ ఎక్స్‌ప్రెషన్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ హేట్ స్పీచ్ ఏదైతే ఉందో ఆ హేట్ స్పీచ్‌కి సంబంధించి ఒక పర్టిక్యులర్ డెఫినిషన్ అనేది లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఒక ప్యానెల్‌ని నియమించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఏ ప్యానెల్ కాన్స్టిట్యూటెడ్ బై ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ టు సజెస్ట్ రిఫార్మ్స్ టు బ్రిటిష్ ఎరా ఇండియన్ పినల్ కోడ్. సో, బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చిన ఇండియన్ పినల్ కోడ్ ఏదైతే ఉందో, ఆ ఇండియన్ పినల్ కోడ్‌లో ఉన్న ఈ అఫెన్సెస్ రిలేటింగ్ టు స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి సో, ఒక రివ్యూ చేయాల్సిందిగా ఒక ప్యానెల్‌ను నియమించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ హేట్ స్పీచ్ ఏదైతే ఉందో, ఈ ఐపీసీలో ఉన్న ఈ హేట్ స్పీచ్ అనే దానికి ఒక పర్టిక్యులర్ డెఫినిషన్ అనేది లేదు. సో, దేర్ ఈస్ నో క్లియర్ డెఫినిషన్ ఆఫ్ వాట్ కాన్స్టిట్యూట్ ఎ హేట్ స్పీచ్ ఇన్ ద ఐపీసీ. సో, ద కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ద క్రిమినల్ లాస్ అటెంప్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు డిఫైన్ ద సచ్ స్పీచ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ ఇక్కడ హేట్ స్పీచ్ అంటే సో, దీనికి ఒక క్లియర్‌గా డెఫినిషన్‌ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా హూ విల్ డిసైడ్ వాట్ కాన్స్టిట్యూట్ ద హేట్ స్పీచ్ అంటే హేట్ స్పీచ్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? సో, లీగల్లీ స్పీకింగ్ ఫర్ క్రిమినల్లీ సెక్షన్స్ టు బి ఇన్వాల్వ్డ్. సో, దీనికి ఉన్న లీగల్‌గా ఉన్న ఎటువంటి అంశాలున్నాయి. సో, ఇటువంటి వివిధ రకాల అంశాలన్నింటినీ ఇక్కడ ఈ ప్యానెల్ రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. సో, మనకు హేట్ స్పీచ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. అదేవిధంగా ఈ ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్‌కి సంబంధించి కూడా ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా బ్యూరో డెఫినిషన్. ద బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెంట్లీ పబ్లిష్డ్ ఎ మాన్యువల్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆన్ సైబర్ హరాస్మెంట్ కేసెస్ దట్ డిఫైన్డ్ ద హేట్ స్పీచ్ యాస్ ఎ లాంగ్వేజ్ దట్ డెనిగ్రేట్స్, ఇన్సల్ట్స్, threatens or targets any individual based on their identity and other traits such as sexual orientation or disability or religion orientation. సో, ఇటీవల బ్యూరో ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన బ్యూరో ఇక్కడ ఈ సైబర్ హరాస్మెంట్ కేసెస్‌కి సంబంధించి ఇక్కడ హేట్ స్పీచ్‌కి సంబంధించి ఒక డెఫినిషన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరినైనా కానీ దూషించినా కానీ వారిని మానసికంగా హింసించినా కానీ, థ్రెటన్ చేసినా కానీ సో, అది హేట్ స్పీచ్ కిందకి వస్తుందని ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీస్ ఇక్కడ ఒక డెఫినిషన్‌ని రూపొందించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా గతంలో లా కమిషన్ ఏదైతే ఉందో, లా కమిషన్ కూడా ఒక డిస్టింక్ట్
లాను కూడా తీసుకురావాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆన్‌లైన్ హేట్ స్పీచ్ యాక్టింగ్ ఆన్ రిపోర్ట్ బై ఏ కమిటీ హెడెడ్ బై ద ఫార్మర్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ టీకే విశ్వనాథ్. ఇది గుర్తుంచుకోండి. హూ రికమెండెడ్ ద స్ట్రిక్టర్ లాస్. సో, ఇక్కడ హేట్ స్పీచ్‌కి సంబంధించి కొన్ని కఠినమైన చట్టాలను కూడా తీసుకురావాలని ఈ టీకే విశ్వనాథన్ కమిటీ కూడా సూచించడం జరిగింది. ఇవన్నీ మనము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌కి సంబంధించి ఇక్కడ సెక్షన్ 66 అనేది కూడా ఉంటుంది. ఇది కూడా గతంలో మనకు చాలా సార్లు వార్తల్లో వచ్చింది. సెక్షన్ 66 సంబంధించి. సో, the committee was formed in the wake of Section 66 of the Information Technology Act 2020. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సంవత్సరంలో ఉన్న సెక్షన్ 66 సంబంధించి ఇక్కడ ఈ హేట్ స్పీచ్‌కి పనిష్మెంట్‌ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. దట్ ప్రొవైడెడ్ ఎ పనిష్మెంట్ ఫర్ సెండింగ్ ద అఫెన్సివ్ మెసేజెస్. ఇప్పుడు మనము ఈ ఫేస్‌బుక్‌లో లేకపోతే వాట్సాప్‌లో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ అఫెన్సివ్ మెసేజెస్‌ని గనక పంపిస్తే వాటికి సంబంధించి శిక్షలను కూడా ఈ చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. అయితే ఈ సెక్షన్ 66 ఏదైతే ఉందో ఈ సెక్షన్ 66 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు గతంలో కొట్టివేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో, ఇక్కడ ఇవన్నీ మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశము. పాలిటీలో భాగంగా మనకు ఇందులో క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది ప్రాథమిక హక్కులో కూడా కల్పించడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే రీకాల్ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లక్షద్వీప్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక నూతన రకమైన అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చును. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఈ అడ్మినిస్ట్రేటర్ యొక్క విధానాలు ప్రస్తుతం వివాదాస్పదమైన అంశాలుగా మారిన నేపథ్యంలో మనం ఈ టాపిక్‌ని చదువుకుంటాము. ఇక్కడ భారత ప్రధాన భూభాగం ఏదైతే ఉందో దానికి దూరంగా మనకు ఈ అరేబియా సముద్రంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ ఏదైతే ఉందో ఇది కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఈ లక్షద్వీప్‌లో ప్రస్తుతము ఇక్కడ తీసుకువచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మేరకు ఇక్కడ వివాదాస్పదంగా మారడం అనేది జరిగింది. సో, ఇక్కడ పర్యాటక ప్రాంతంగా ఈ లక్షద్వీప్‌కు చాలా ప్రశస్తి ఉందని మనం చెప్పుకోవచ్చును. సో, ఇక్కడ సేవ్ లక్షద్వీప్ అంటూ ప్రస్తుతం ఉద్యమం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ వివాదాస్పదమైన అంశం ఏమిటంటే లక్షద్వీప్ ఏదైతే ఉందో ఈ లక్షద్వీపానికి కొత్త రూపం అనే పేరుతో ఈ ప్రాంతానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కే పటేల్ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలే ప్రస్తుతం ఇక్కడ ఈ సేవ్ లక్షద్వీప్ అనే ఉద్యమానికి పునాదిగా మనము చెప్పుకోవచ్చును. ప్రధానమైన కారణంగా మనము చెప్పుకోవచ్చును. సో, ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని అంశాలు గనక మనము తీసుకుంటే ఇప్పటివరకు ఉన్న విద్య, ఆరోగ్యము, వ్యవసాయము, మత్స్య, పశుపోషణ ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జిల్లా పంచాయతీల పరిధిలో ఉంటే వాటిని ఈ అడ్మినిస్ట్రేటర్ పరిపాలనలోకి తీసుకురావడం అనేది జరిగింది. అంటే జిల్లా పంచాయతీల పరిధిలో ఉన్న అంశాలన్నిటిని ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పరిపాలన కిందకు తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎటువంటి నేరాలు లేకపోయినప్పటికీ ఒక గూండా చట్టాన్ని కూడా అమలు చేయడం అనేది జరిగింది. ఇక మద్య నిషేధానికి సంబంధించి ఇక్కడ మద్య నిషేధం అనేది అమల్లో ఉంది. అయితే ఈ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతోటి ఈ మద్య నిషేధాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. అంటే ఇక్కడ మద్యం అమ్మకాలను కూడా అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. సో, ఈ దీవుల్లో ఎక్కువగా ఉండే మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఈ మైనారిటీలు ఎక్కువగా మాంసాహారులు. సో, అయినప్పటికీ ఈ లక్షద్వీప్‌లో ఈ జంతువధను, బీఫ్‌ని నిషేధించడం అనేది ఒక వివాదాస్పదమైన అంశంగా ఇక్కడ మారడం అనేది జరిగింది. ఇక అక్రమ కట్టడాల పేరుతో చాలామంది ఇళ్లను కూడా ఇక్కడ కూలగొట్టడం జరిగింది. సో, ఈ విషయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించలేదు. అయితే ప్రస్తుతం ఇక్కడ కేరళలో ఉన్న ఈ బైపూర్ నౌకాశ్రయం ఏదైతే ఉందో, ఈ బైపూర్ నౌకాశ్రయం నుంచి వీరు ఎక్కువగా సరుకులను రవాణా చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతము కర్ణాటకలో ఉన్న మంగుళూరు రేవు నుంచి ఈ సరుకులను రవాణా చేసుకోవాలని కూడా కొత్తగా ఆదేశాలు చేయడం అనేది జరిగింది. సో, ఇవన్నీ
ఇక్కడ ఉన్న ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తించడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ సేవ్ లక్షద్వీప్ అనే ఉద్యమం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. మరొక అంశాన్ని గనక తీసుకుంటే కోవిడ్ టీకాకు ఆర్‌బీఐ నిధులు అనే ఒక అంశం మనకు ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మనము చెప్పుకోవడం జరిగింది. రీసెంట్‌గా డివిడెండ్ ఏదైతే ఉందో, డివిడెండ్ అంటే ఆర్‌బీఐ తన యొక్క డివిడెండ్‌ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఇటీవల కమిటీ ఏదైతే ఉందో, ఆ కమిటీ కూడా దాదాపుగా 99,000 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి తరలించాలని ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము కోవిడ్ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ వేవ్ అనేది చాలా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించడం అనేది జరిగింది. సో, దాంతో ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రమైన భారం పడిందని మనం చెప్పుకోవచ్చును. అయితే ప్రస్తుతము ఈ టీకాలకి సంబంధించి మరియు ఈ ఆ ఆరోగ్య రంగం ఏదైతే ఉందో, ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగ్గా చేయడానికి ఈ 99,000 కోట్ల నిధులను ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, కోవిడ్ టీకాకు ముఖ్యంగా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో, 2021, 22వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కోసము కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో దాదాపుగా 35,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక మనం తీసుకుంటే, వేడెక్కుతున్న సముద్ర జలాలు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇటీవల తౌక్టే తుఫాన్ ఏదైతే ఉందో, తౌక్టే తుఫాన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం యాష్ అనే తుఫాను రావడం అనేది జరిగింది. సో, గతంలో అరేబియా సముద్రంలో రావడం జరిగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈ తుఫాన్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ తుఫానులు ఏర్పడడానికి అనేక రకమైన అంశాలనేది మనము పరిగణలోకి తీసుకోవచ్చును. సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఏదైతే ఉందో, ఆ ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత పెరగడం కూడా ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చును. దాంతో పాటు ఇక్కడ ఈ సముద్రం చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏదైతే ఉందో, ఆ వాతావరణంలో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడము, ఆ వాతావరణంలో ఉన్న గాలిలో తేమ ఎక్కువగా ఉండడము, ఉపరితలంలో దిగువ స్థాయిలో గాలులు ఎక్కువగా వీయడము. సో, 7, 8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్న సందర్భాల్లో ఈ అల్పపీడనాలు ఏర్పడి, సో, అవి వాయుగుండాలు, ఆపై తుఫాన్లు, తీవ్రమైన, అతి తీవ్రమైన మరియు పెను తుఫానులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అధ్యయనం చేయడం అనేది జరిగింది. గత కొంతకాలంగా గనక మనం చూసుకుంటే అంటే 2015వ సంవత్సరం నుంచి ఈ సముద్ర ఉపరితలాలపై ఉష్ణోగ్రత ఏదైతే ఉందో, ఈ ఉష్ణోగ్రత అనేది ప్రతి సంవత్సరం క్రమక్రమంగా పెరగడం అనేది జరుగుతుంది. అయితే మనకు సాధారణంగా ఈ సముద్రాల్లో ఉష్ణోగ్రతలు ఎంత మేరకు ఉంటాయంటే 28 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. అయితే ఈ 28 డిగ్రీలు గనక దాటితే ఈ అల్పపీడనాలు మరియు వాయుగుండాలు, అదేవిధంగా తుఫానులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. సో, 2015వ సంవత్సరం నుంచి క్రమక్రమంగా ఈ ఉపరితల ఉష్ణోగ్రత అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఈ తుఫానుల సంఖ్య కూడా క్రమంగా పెరగడం అనేది జరిగింది. సో, బంగాళాఖాతానికి సంబంధించి ఇటు అరేబియా సముద్రంలో ప్రతి సంవత్సరము 2 లేదా 3, బంగాళాఖాతంలో 5 వరకు తుఫానులు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఉష్ణోగ్రత పెరగడం ఒక ప్రధానమైన కారణంగా మనము చెప్పుకోవచ్చును. ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయోమాస్ వినియోగం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి గతంలోనే ఆల్రెడీ చాలా సార్లు ఇది మనం చెప్పుకోవడం జరిగింది. సో, ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలకి సంబంధించి అక్కడ బయోమాస్ వినియోగంపై అధ్యయనానికి ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎక్కడ అంటే ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇది గుర్తుంచుకోండి. సో, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ కర్బన ఉద్గారాలను తగ్గించడము, అదే సమయంలో ఈ వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయడము వల్ల తలెత్తే కాలుష్యాన్ని నివారించడం కోసము ఈ మిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, వీటి ద్వారా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యల పరిష్కారానికి ఈ మిషన్ అనేది తగు సూచనలు, సలహాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుతో కలిపి ఈ వ్యవసాయ వ్యర్థాలను కలిపి మండించే అంశంపై కూడా ఈ మిషన్ అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది.
ఈ కమిటీలో 3 స్టీరింగ్ కమిటీలుంటాయి. సో, 3 కమిటీలుంటాయి. ఈ మిషన్‌లో భాగంగా స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుబంధంగా 3 సబ్ గ్రూప్‌లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టీరింగ్ కమిటీకి విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. అదేవిధంగా పెట్రోలియం మరియు సహజ వాయువు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటుంది. సో, ఇందులో ఈ బయోమాస్‌కి సంబంధించి ఈ బయోమాస్ లక్షణాలు, దాని యొక్క వినియోగం ఏ విధంగా చేయవచ్చు అనే వివిధ రకాల అంశాలను పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, పత్తిలో తెగుళ్ల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో, ప్రస్తుతం ఈ కాటన్ క్రాప్ ఏదైతే ఉందో అందులో వచ్చే తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నివారణ కోసము ముంబైలో ఉన్న వాధ్వాని సంస్థ, ఈ పేరు గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. వాధ్వాని సంస్థతో ఒక ఒప్పందాన్ని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసుకోవడం జరిగింది. సో, జయశంకర్ వర్సిటీ ఏదైతే ఉందో ఈ జయశంకర్ వర్సిటీ ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో, ఈ ఒప్పందంలో ఇంపార్టెన్స్ ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి ఇక్కడ పత్తిలో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు లైక్ గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్ళ నివారణకు కృషి చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఒప్పందం అనేది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ పత్తి పంటకు సంబంధించి డ్రోన్‌ల వినియోగము, అదేవిధంగా భూసార పరీక్షల కేంద్రాల ఏర్పాటు, ఇటువంటి వివిధ రకాల అంశాలను కూడా ఈ ఒప్పందాల్లో చేర్చడం అనేది జరుగుతుంది. ఇక మరొక అంశం వచ్చేసి బారిసన్స్ అగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఎవర్ గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ సంస్థలతో కూడా మరొక 2 ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఒక లక్ష్యంతోటే ఇటువంటి ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. ఊరికో పోషకాహార నిపుణురాలు అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం ఈ పోషకాహారానికి సంబంధించి దీని యొక్క ప్రాముఖ్యత అనేది క్రమక్రమంగా పెరిగింది. సో, ఈ కోవిడ్-19 తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత పెరిగిందని మనం చెప్పుకోవచ్చును. ఈ పౌష్టికాహారానికి సంబంధించి దీని యొక్క వినియోగాన్ని పెంచే విధంగా ప్రతి ఊరిలో ఒక పౌష్టిక ఆహార నిపుణురాల్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే సెర్ప్ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే ఉందో ఈ సెర్ప్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఈ పౌష్టికాహారంపై పూర్తి స్థాయి అవగాహనను కల్పించడం జరుగుతుంది. ఎవరికంటే ఈ పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకు ఈ పూర్తి స్థాయి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. సో, వారిలో ఒకరిని ఈ పౌష్టికాహార నిపుణురాలిగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా గ్రామ సమైక్యకు ఒకరి చొప్పున నియమించడం అనేది జరుగుతుంది. సో, వీరేం చేస్తారంటే ఈ పౌష్టికాహారానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ ప్రాముఖ్యతకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్న వారికి అవగాహనను కల్పించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పచ్చపీత పిల్లల ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్ అని ఇక్కడ మనకు ఒక అంశం ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సముద్ర ఉత్పత్తులకు సంబంధించి ఎంపెడా సంస్థ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ, అదేవిధంగా రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పచ్చపీత, దీన్నే స్కిల్లా సెరాట్రా అని పిలవడం జరుగుతుంది. ఈ పేరు గుర్తుంచుకోండి, స్కిల్లా సెరాటా. దీనికి సంబంధించి సో, ఇక్కడ ఈ పిల్లల ఉత్పత్తికి వాడుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్ హక్కు అనేది లభించడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ ఇది. సో, దీన్ని 2004వ సంవత్సరం నుంచి ఎక్కడ అంటే పాండిచ్చేరిలో ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించడం అనేది జరిగింది దేశంలోనే మొదటిసారిగా. సో, ఆసియా దేశాల్లోనే ఇది ఒక అతిపెద్ద కేంద్రంగా మనము చెప్పుకోవచ్చును. సో, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఈ పచ్చపీతలకు సంబంధించి సో, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఈ పేటెంట్ అనేది సో, ఏ సంస్థలకు వచ్చింది అనేది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది.
ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంగ్లీష్ మీడియము, అదేవిధంగా తెలుగు మీడియం వారికి కూడా సివిల్స్ కోచింగ్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక టెస్ట్ సీరీస్‌కి సంబంధించి 2021 టెస్ట్ సీరీస్ కూడా మనకు అవైలబుల్‌గా ఉంటుంది. ప్రిలిమ్స్‌కి మరియు మెయిన్స్‌కి సెపరేట్‌గా టెస్ట్ సీరీస్ అనేది ఉంటుంది. ఇక ఆప్షనల్స్‌కు సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షనల్స్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్‌ని కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా మనకు ఆఫ్‌లైన్ మోడ్‌లో, ఆన్‌లైన్ మోడ్‌లో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. ఈ కోచింగ్‌తో పాటు మీకు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. మెయిన్స్‌కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఇక గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతో పాటు మెటీరియల్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.